ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఇక్కడ ఇది ఆల్రెడీ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, బట్ మా ప్రేక్షకుల కోసం మళ్ళీ చెప్పండి, పర్లేదు. ఏది చెప్పండి. అదే టైంలో మీకు ఒక యాక్సిడెంట్ అయింది. కరెక్ట్. హిందీ శివ తర్వాత ఒక యాక్సిడెంట్ అయింది. ఎగ్జాక్ట్లీ. కెరీర్లో అప్పుడే మంచి అవకాశం వచ్చే సమయం. మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లాగారు నాకు తెలియట్లేదు. కరెక్టే. ఆ యాక్సిడెంట్ అయిన సమయంలో అప్పటిదాకా మీకు పరిచయం లేని ఒక వ్యక్తి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మీరు హాస్పిటల్లో ఉన్నారని చెప్పి మీకు పండ్లు తీసుకొచ్చి పలకరించి మీకు ధైర్యం చెప్పి వెళ్ళారు. పరిచయం లేని వ్యక్తి కాదు, పరిచయం ఉన్న వ్యక్తే. ఆలీ హాస్పిటల్లో కదండి, ఫ్లాట్లోనే హాస్పిటల్ నుంచి బ్యాండేజ్ వేసుకుని ఫ్లాట్లో ఉన్నా అని అక్కడ మాంబళం లలిత అపార్ట్మెంట్స్ అని అపార్ట్మెంట్ ఉంది. లలిత అపార్ట్మెంట్స్ ఇంకోటి ఏదో. నేను వెంకట అట్లూరి వెంకట అని నా క్లాస్మేట్ వాడు ఇన్స్టిట్యూట్లో. సరే అంటే వెంకట్ని అడిగినట్టున్నాడు. వెంకట్ని అడిగితే అప్పుడు అది మీరు చెప్పిందే వచ్చి ఫ్లాట్కి వచ్చి బిస్కెట్స్ అండ్ యాపిల్స్ ఇంకా అయ్యో గ్రేప్స్ అయ్యి ఉన్నట్టున్నాయి అన్నీ తీసుకొచ్చి ఏంటి ఎలా జరిగింది ఇది అన్నాడు. సరే చెప్పిన తర్వాత నేను ఊటీ షూటింగ్ వెళ్తున్నా, వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాం మళ్ళీ అన్నాడు. ఫోన్స్ లేవు కదండి. అంతే కదా సార్. మళ్ళీ వచ్చి కలుస్తాను ఇది అన్నాడు. అది ఎప్పటికీ నేను మర్చిపోనండి ఇలాంటివి. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, అలీ గారంట ఇండస్ట్రీలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే పడిపోతారో ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తారంట. ఓకే. అంటే మీరు ఆ ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్గా చెప్పారు, అలీ గారు ముందే చెప్పారు. ఓకే. బట్ పూరి జగన్నాథ్ గారు ఆలీతో సరదాగా దాంట్లో చెప్పారు, మీరు చెప్పారు. నేను అక్కడ వినే ఈ క్వశ్చన్ అడుగుతాను. నేను మీకు ఎట్లా సపరేట్గా తెలిసిందా? లేదు, అదే ఒక ఇంటర్వ్యూలో అని చెప్పి ముందే చెప్పాను. నిజం. పూరి జగన్నాథ్ గారు ఆస్తంతా పోగొట్టుకున్న తర్వాత ఇండస్ట్రీలో ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడుతున్న సమయం, ఈయన ఒక చిన్న లాకెట్ తీసుకెళ్ళి గోల్డే ఇది వేసుకో, నీ ఆస్తి మొత్తం మళ్ళీ వెనక్కి సంపాదిస్తావు నువ్వు అని చెప్పి ధైర్యం చెప్పారంట. దానివల్ల సంపాదించి ఉండకపోవచ్చు, బట్ ఒక మానసిక ధైర్యం డెఫినెట్గానండి ఎంత బూస్టప్ ఉంటుంది. ఇలాగా ఆ రోజు మీ దగ్గరికి వచ్చినట్టే ఇండస్ట్రీలో చాలా మంది దగ్గరికి ఆయన వెళ్ళారు. సో అది మీకు తెలియాలని చెప్పి నేను ఈ క్వశ్చన్ అడిగాను. లేదు, మంచి పాయింట్ అడిగారు, చెప్పారు కూడా. నేను ఆలీని చాలా దగ్గర నుంచి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు సైకిల్ ఉంది, అంత సైకిల్ మీద వచ్చేడతాను. ఓకే. సైకిల్ మీద తిరిగేవాడు. బట్ అప్పుడు ఎలా ఉన్నాడో ఎప్పటికీ ఇంపోర్టెడ్ కార్లో 1-2 కార్లో 2-3 కార్లో తిరుగుతున్నా కూడా అలాగే ఉన్నాడు. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. అంతే కదా. సినిమా ఆర్టిస్ట్ అంటలేదు నేను, హ్యూమన్ బీయింగ్, మనిషికి అవసరం ఒక మాట సార్. కానీ ఉండనివ్వదు. డబ్బు ఉంది చూసారా, ఉండనివ్వదు. అదొక మత్తు. సక్సెస్, డబ్బు వెరీ డేంజరస్. ఆలీ అయితే అలా మారలేదు, అలాగే ఉన్నాడు. ఈవెన్ సాయి కుమార్ కూడా. సాయి కుమార్ నాకు చెన్నై నుంచి నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. నాకు ఈజ్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. నేను కూడా తనకి అంతే, ఓ బ్రదర్ లాగా. ఈజ్ దర్ ఫ్యాంటాస్టిక్. శ్రీకాంత్ గారు కానీ. ఇప్పుడు మీరు అన్న మాట, ఇంత క్రేజ్ వచ్చినా మారలేదు, హ్యూమన్ బీయింగ్ అలా ఉన్నారని చెప్పారు కదా. జీవితం అనేది సినిమా కంటే గొప్పది కదా. అన్నిటికంటే జీవితమే కదా గొప్పది. దాంట్లో మనిషి ఎలా ఉండాలో అలా ఉంటే అదే గౌరవం. ఈరోజు నేను మాట్లాడినా మీరు మాట్లాడినా అలా ఉన్నారు కాబట్టి. బట్ ఇందాక ఆర్ నారాయణమూర్తి గారి ప్రస్తావన వచ్చింది. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్, ఇండస్ట్రీలో మనం పనిచేస్తే ఆ డబ్బులు ఇవ్వడం అనేది చాలా కష్టం. 60% ఇస్తారో ఎవరో కష్టం. మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చెన్నై నుంచి హైదరాబాద్కి ఎత్తుక్కుంటా వచ్చి మీరు ఎక్కడున్నారో తెలియకపోతే వేరే మనిషికి రామ్ జగన్కి నేను డబ్బులు ఇవ్వాలి ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయారంట ఆయన. నిజం అది. ఏంది అసలు ఆ సీక్వెన్స్ అంతా ఒకసారి చెప్పండి. నేను అప్పటికే ఒక సినిమా చేసున్నానండి ఆయనతో. సినిమా చేస్తే అంటే అందరి సంగతి నాకు తెలియదు. నా జీవితంలో అత్యంత గొప్ప ప్రొడ్యూసర్ అంటే ఆర్ నారాయణమూర్తి గారు. ఓకే. ఎందుకంటున్నానంటే ఆయన చిన్న బడ్జెట్ సినిమాలు బయట కనపడతాను, లేకపోతే ఇప్పుడు ఆఫీస్కు ఫస్ట్ యాక్చువల్గా నన్ను ఆయన పిలిచి ఆఫీస్కి రమ్మని చెప్పారు. సాలిగ్రామంలో అక్కడ ఉండేది రావటం. ఇన్ని రోజులు ఉంటుందండి. అప్పుడు మనకి పండగ పెద్ద, ఇన్ని రోజుల వర్క్ సినిమాలో ఉందంటే మామూలు విషయం కాదు. ఎక్కువ రోజులు ఉంది అంటే మంచి క్యారెక్టర్ అనమాట, పెద్ద క్యారెక్టర్ అనమాట అనుకుంటాం కదండి. అవునవును. అంటే ఎన్ని రోజులు షూటింగ్ వస్తుందో లేదు మనం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది.
పైగా ఆయన సినిమాలకు ఒకసారి వెళ్తే మళ్ళీ రావడానికి ఉండదుగా. అదే సరే అలాగే సార్ మీరు అక్కడ ఉండాలి మరి మనం ఓకే సార్ డన్ మీకు ఇంత ఇస్తాను అలాగే సార్ మీకు అడ్వాన్స్. అంత పర్ఫెక్ట్. ఆ సినిమా అసలు రిలీజ్ అయిందండి, బాగా ఆడింది, చాలా బాగా ఆడింది. నేను సినిమా ఆడుతుంది అనుకుంటా ఆ టైంకి. ఆడుతుండే టైం నేను హైదరాబాద్ వచ్చి ఉన్నాను. ఓకే. ఈయన ఏం చేశారు, నాకు పర్సనల్ ఫోన్ ఉండేది కాదు, పీపీ ఫోన్ ఏదో ఉందా నేను ఉండే ఇంట్లో. వచ్చి అడిగితే వాళ్ళు నా ఇంటి ఓనర్స్ చెప్పారంటే ఆయన షూటింగ్ వెళ్ళాడు, ఎప్పుడు వస్తారో తెలియదు. సరే ఈయనేంటి రెగ్యులర్గా హైదరాబాద్ వచ్చేవారు. ఎందుకు ప్రసాద్ ల్యాబ్ ఉంది కదండి, ప్రసాద్ ల్యాబ్లో ఆయన సినిమాలు ప్రతిదీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ప్రసాద్ ల్యాబ్లోనే జరుగుతుంది. సరే ఆయనకి చాలా క్రెడిబిలిటీ ఉంది అక్కడ, చాలా మంచి పేరు నారాయణమూర్తి గారికి అక్కడ. సరే ఆయనకు వస్తూ ఉండేవారంట. అవి వచ్చినప్పుడు నేను దేవదాస్ కనకాల గారి దగ్గర చదివానని తెలిసి ఆయన ఇన్స్టిట్యూట్కి వచ్చారు. ఓకే. అప్పుడు సాగర్ సొసైటీలో ఉండేది దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్. ఓకే. ఆయన దగ్గరకు వచ్చి, గురుగారు మీ శిష్యుడు జగను ఇలాగ మన సినిమాలో చేశాడు కదా, దేవదాస్ గారు కూడా చేసినట్టున్నారండి ఆ సినిమాలో. మూవీ నేమ్ సార్? అది అడవి దివిటీలో సంథింగ్ ఏదో ఉంది సినిమా. ఓకే. అది ఆయన మాస్టర్ కూడా చేసినట్టున్నారు, దేవదాస్ గారు కనకాల కూడా చేసినట్టున్నారు. సరే అది తెలియదు, నాకు గుర్తులేదు. కానీ వచ్చి ఇదిగో మీ ఓడికి మీ శిష్యుడికి నేను డబ్బులు ఇవ్వాలి, నేను వెళ్ళి ఇంటి ఓనర్ని వెళ్ళి అడిగితే, అదే ఆయన ఉండే ఇంటి అడిగితే ఇలాగ షూటింగ్ వచ్చారని చెప్పారు. అంటే అవునండి నిన్న వచ్చాడు, మళ్ళీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళే ముందు వస్తానని చెప్పాడు నాతో, నా దగ్గరికి వస్తాడు కంపల్సరీ జగన్, ఏదో హోటల్ పేరు ఏదో చెప్పాడు నాకు. అదంటే సరే గురుగారు ఇగో ఈ డబ్బు ఆయనకి ఇవ్వాలి, ఇచ్చేసేయండి అని చెప్పి వెళ్ళాడు ఆయన. ఒక ప్రొడ్యూసర్ ఎత్తుక్కుంటా వచ్చి డబ్బులు ఇచ్చాడా? జరుగుద్దండి ఇది, నాకు తెలిసి ఎక్కడ జరగదు. నేను టీవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈటీవీలో జరిగిన అలాంటి ఇన్సిడెంట్ రావటం కాదు, ఫోన్ చేసేవారు. జగన్ గారు మీ చెక్ ఉందండి ఆఫీసులో, మీ చెక్ ఉంది. మనకేంటి అక్కడ మనం ఒకసారి వన్స్ అక్కడ చేసామనుకోండి, ఈటీవీలో చేసామనుకోండి, మనం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి మనం ఏదో డబ్బు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది. చెక్ గవర్నమెంట్ జాబ్ లాగా మీకు 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా చెక్ అలాగే ఉంటుంది. అది ఎక్స్పైర్ అయిపోతే నేను చెప్పలేను, కానీ మేనేజర్ అలా ఫోన్ చేసేవాళ్ళండి, అంత క్రెడిబిలిటీ. సో యాజ్ ఇట్ ఈజ్ ఈయన వచ్చి రావటం నా జీవితంలో మళ్ళీ ఎప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరగలే. ఆర్ నారాయణమూర్తి గారు అందుకన్నాను అంత గొప్ప ప్రొడ్యూసర్. సార్ మీ జీవితంలో కాదు, ఇండస్ట్రీలోనే జరిగి ఉండదు. తర్వాత కూడా నేను 2 సినిమాలు చేశాను. తర్వాత సేమ్ వచ్చి ఇవ్వటం కాదు, ఇచ్చేసేవారు, ముందు ఇచ్చేవారు. మీ నంబర్ ఒక సినిమాకి అయితే నేను మన సాయి తమ్ముడు రవిశంకర్ ఉన్నాడు, మమ్మాలి రవిశంకర్, తను విలను, నేనేదో హీరో ఫ్రెండ్, దాంట్లో ఏదో హీరో ఫ్రెండ్ విలన్ ఫ్రెండ్ గుర్తు రావట్లేదు. మేము ఇద్దరం ఒక రూమ్ అనమాట, చాలా దాదాపు 1 month అలా 2 సినిమాలకి అలాగే జరిగింది. ఆయన మధ్యలో వచ్చి ఖర్చులకి ఏమైనా కావాలని మళ్ళీ డబ్బులు ఇచ్చేవారు ఆయన, నారాయణమూర్తి గారు. మన సేమ్ హోటల్ ఉండేవారు ఆయన, పక్క రూములు. మధ్యలో వచ్చి మేము బాసు మీరు సినిమాలకి షికార్లకి వెళ్తూ ఉంటారు కదా అని చెప్పి మళ్ళీ ఆయన డబ్బులు ఇచ్చి వెళ్ళేవారు ఆయన. అందుకన్నా ఆయన చాలా గొప్ప, వెరీ వెరీ మచ్ ప్రిన్సిపుల్డ్ అండి. అంత గొప్ప మనిషి సార్, చాలా చాలా చాలా. అది కదా, అలా ఉండాలి కదా, అలా ఉంటే ఎలా ఉంటుందండి, అందరూ అద్భుతంగా ఉంటుంది, సమాజం అద్భుతంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకు గొప్పవాడు అంటున్నా ఏంటంటే, ఆయన చేసి చిన్న బడ్జెట్ సినిమాలండి. ఆయన ఫ్రెండ్స్ ఉంటారు 2-3. ఈయన డబ్బులతో పాటు, ఈయన పెట్టే డబ్బులతో పాటు ఇంకోళ్ళు 2-3 ఆయన వెల్విష్. అందుకే స్నేహ చిత్ర అనే బ్యానర్ ఆయన చెప్తారు క్లియర్గా, నా ఫ్రెండ్స్ ఉన్నారు సో బాసు మన ఫ్రెండ్స్ ఉన్నారు, మనం అంటే ఇష్టం, మనం అడగకుండా డబ్బులు ఇస్తారు అని చెప్పేవారు ఆయన. అంత గొప్ప మనిషి, గొప్ప ప్రొడ్యూసర్ కూడా. ఊరికి మనగాడు సినిమా గుర్తుందా? ఎందుకు గుర్తులేదు, శ్రీకాంత్ గారు హీరో కదా. సినిమాగానే గుర్తుందా, ఇంకేమన్నా? ఉప్పలపాటి నారాయణరావు గారు డైరెక్టరు. సినిమాగానే గుర్తుందా, ఇంకేమన్నా గుర్తుందా? దాంట్లో ఇన్సిడెంట్ కూడా గుర్తున్నాడు, ఎందుకు లేవు. నేను చచ్చిపోవాల్సింది శ్రీకాంత్ గారు రక్షించాడు. అప్పుడు జుట్టు ఉండేది. గుర్తుందండి. ఆయనతో ఉప్పలపాటి నారాయణ గారితో కూడా 3-4 సినిమాలు చేశాను. ఈయన మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఆయన చనిపోయారు చూసారా, మాగంటి గోపీనాథ్.
ఆయన ప్రొడ్యూసర్గా కూడా ఆయన సినిమా చేశారు. అది పాత బస్తీ అనుకుంటా అండి, ఉప్పలపాటి నారాయణ గారు చేశారు. ఓకే. నాగార్జున గారితో సినిమా చేశారు ఆయన, ఇది రక్షణ అనుకుంటా, రక్షణ ఏదో ఒక సినిమా, మంచి సినిమా అండి అది. ఓకే, బాగుంటుంది. అవును, రక్షణనే ఉప్పలపాటి నారాయణ గారు ఫస్ట్ సినిమా అనుకుంటుంది. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే మహర్షి సినిమాకి ఆయన అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్. ఓకే. ఎవరు? ఉప్పలపాటి నారాయణరావు గారు. అవును, ఆయన తీసిన ఒక సినిమానేనా రక్షణ ఒకటేనా? లేదు, నేను చెప్తున్నా కదా పాత బస్తీ. ఇప్పుడు పాత బస్తీ, దాని తర్వాత మన ఊరికి మనగాడు ఆయన డైరెక్టరు. ఊరికి మనగాడు, పాత బస్తీ ఆయన డైరెక్టరు. ఇంకా 2-3 ఉన్నాయండి, ఇంకా ఎక్కువ ఉన్నాయి, నాకు గుర్తులేదు. కానీ ఆయన ఒక నాకు మంచి వర్క్ ఇచ్చారు, నాకు మంచి వేషాలు ఇచ్చారు. ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారంట శ్రీకాంత్ నా ప్రాణాలు కాపాడాడు, శ్రీకాంత్ నా ప్రాణాలు కాపాడారని. అంతే కదండి, అంతే కదా, డెఫినెట్గా. మరి అంతకంటే గొప్ప విషయం ఏంటి? ఇప్పుడు శ్రీకాంత్ కనుక ఆ రోజు లేకపోతే నేను ఎప్పుడో మర్చిపోయేవారు, మా ఇంట్లోనే మర్చిపోయేవాళ్ళేమో. ఫోటోకి దండేసేవాళ్ళు అప్పుడే. అంటే అక్కడ గజేతగాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే ముందు దూకేశాడా? గజేతగాళ్ళు ఎవరు లేరు. మేము సరదాగా రోజు మార్నింగ్ ఆయన సపరేట్ రూమ్ అదంతా ఉంటుంది కదా. అవును. యాక్చువల్గా అక్కడ కోళ్ళ అనే ఊరిలో షూటింగ్, పెద్ద ఇల్లు ఉండేవి సపరేట్గా. మరి ఆయనకి అటాచ్డ్ బాత్రూమ్, ఇల్లు చాలా కంఫర్టబుల్ అంతా ఉండేది. డిఫరెంట్ ఇళ్లలో ఉండేవాళ్ళం అనమాట. సరదాగా ఏంటంటే ఒడ్డున పడవలు ఉండేవి, ఆ పడవల్లో ఎక్కి ఎదురుగుండా ఒక దెబ్బ లాంటిది ఏది కనపడేది, ఇసుక దెబ్బల్లాగా ఉండేవి. అక్కడికి వెళ్ళి స్నానం చేద్దాం అదంటే అక్కడ లోకల్ ఎవరు ఉంటారు కదా, బాగుంది సార్ అక్కడ, అది పెద్ద దెబ్బ, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అది ఇదని. అలా ఒక రోజున వెళ్తా ఉంటే ఆయన దూకాడు. ఆయన దూకితే ఇక్కడికి వచ్చింది. ఓకే. ఎక్కడికి వచ్చింది, మనం ఎందుకు దూకకూడదని చెప్పి ఇక్కడికే వచ్చింది కదా అని చెప్పి నేను దూకేశాను. నాకు ఆయన దూకటంతో కాన్ఫిడెన్స్ వచ్చింది, దూకాను. శ్రీకాంత్ ఎక్స్ట్రాడినరీ స్విమ్మర్, అద్భుతంగా స్విమ్మింగ్ చేస్తాడు ఆయన. సరే నేను ఇక్కడి వరకే వచ్చింది కదా అని దూకి నేను ఇట్లా అనేసరికి కింద నేల తగలట్లా, అక్కడ వరకే ఎత్తుంది. అక్కడ వరకు ఎత్తుందండి. 4 అడుగులు వేసిన తర్వాత ఎత్తులేదు. మన స్విమ్మింగ్ ఏంటంటే కింద నేల తగలాలి, అప్పుడు అద్భుతంగా స్విమ్మింగ్ చేస్తాం. ఆ నేల తగలట్లేదు చూసారు, అప్పుడు తెలిసింది మన స్విమ్మింగ్ రాదు కదా అని. మనం ఏంటి అప్పుడు దాకా ఏంటి చెరువుల్లోనూ కాలువల్లోనూ నుంచి కొడతా ఉంటే దడ కొడతా ఉంటే నీళ్ళన్నీ బయటికి చింది, అది మన స్విమ్మింగ్. సరే డెప్త్ దొరకలా. ఇక అయిన తర్వాత యాక్చువల్గా ప్యానిక్ అయిపోయాను నిజంగా చెప్పాలంటే. వెళ్ళిపోతున్నాను కింద అంతే కదా అని ఇళ్ళ పైకి వస్తా ఉంటే ఆయన దూరంలో ఎట్లా 2 ఐ మీన్ జస్ట్ విదిన్ ఏ మినిట్ నా దగ్గరికి వచ్చి పట్టుకుని షర్ట్ అది పట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ పడవని పట్టించారనమాట. పడవ దగ్గర తీసుకొస్తే అప్పుడు నేను 2 చేతులు పట్టుకున్నాను పడవని. లేకపోతే ఫినిష్. మీకు అర్థమైంది ఆ మూమెంట్లో? 100%, 200%. శ్రీకాంత్ లేకపోతే నేను 200% చచ్చిపోయి ఉన్నాను, ఛాన్సే లేదు అసలు. అంటే ఇప్పుడు ఒక 10-15 seconds లేట్ అయినా కానీ నేను కిందకి వెళ్ళిపోతాను కదండి. అంతే కదా, అంతే. తగలట్లేదు నాకు అసలు ఆ డెప్త్. ఇప్పుడు మనకంటే ఇప్పుడు ఈ హైట్లో నీళ్ళు ఉన్నాయనుకోండి, కింద ఉన్నా కానీ మనం కింద తన్ని పైకి రావచ్చు. అసలు ఏం లేదు, అసలు లేదు. అసలు మీకు ఎంత డెప్త్ ఉందో కూడా తెలియదు. అది 200 feet 300 feet కూడా మనకు తెలియదు కదా, తెలుస్తుంది అది. ఐ స్కేర్డ్, నిజంగా భయంకరంగా భయపడ్డాను. అండ్ శ్రీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, శ్రీకాంత్ గారి సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు ఎవరైనా దొరికితే ఒక క్వశ్చన్ అడదామని చెప్పి చాలా రోజుల నుంచి నేను రాసి పెట్టుకున్నాను. ఏంటిది? మొత్తాన్ని మీరు దొరికారు, చెప్పండి. శ్రీకాంత్ గారు పనిచేసిన సినిమాలన్నిటికీ కరెక్ట్గా రెమ్యునరేషన్ తీసుకొని ఉండుంటే ఈ పాటికి జూబ్లీ హిల్స్లో ఇంకో సగానికి సగం ఆస్తి ఆయన ఉండేది అంటారు. నాకు తెలిసి కృష్ణ గారి తరువాత అత్యధిక డబ్బులు వదిలేసుకున్న హీరో శ్రీకాంతే అంటారు. అవునండి. తర్వాత ఆయన జగపతి బాబు గారిని కూడా అంటారు. అంటే జగపతి బాబు గారి గురించి చెప్తే విన్నాను కానీ నేను డైరెక్ట్గా చూశాను ఈయన్ని. అంతే, కృష్ణ గారి తర్వాత మీరు అన్నది కరెక్ట్. కృష్ణ గారి తర్వాత శ్రీకాంత్ గారు. ఎంత వదిలేసి ఉంటారు సార్ ఆయన? నేను తెలియదండి, అది నేను చెప్పలేను. అంత ఆయనకే తెలియాలి, ఆయనకి తెలియాలి. అంటే అది లైక్ బయటికి చెప్పుకునే మనిషి కూడా కాదు. నేను 10 లక్షలు వదిలేశాను, 20 వదిలేశాను అని చెప్పే మనిషి కూడా కాదు. ఆ మెంటాలిటీ కూడా కాదు ఆయన. చెప్పడు, అంటాడు అంతే. సరే, ఇంకో క్వశ్చన్ ఉంది.
ఇండస్ట్రీలో చాలామంది పార్టీలు ఇస్తుంటారు, బట్ పార్టీ అంటే శ్రీకాంత్దే. శ్రీకాంత్ పార్టీలు చాలా గ్రాండ్గా ఉంటాయంట. పార్టీలు అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటాయండి. ఆయన బయట క్లబ్బులు ఇష్టం లేదు. అవును, ఇంట్లో ఉంటాయి, చాలా ఎఫెక్షనేట్గా ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే మన సొంత ఇంట్లో, మన బ్రదర్ ఇంట్లో, లేకపోతే మన బావ ఇంట్లో, మన ఎట్లానే ఉంటుంది. అవును, అదే అంతంత ఫ్యాంటాస్టిక్ ఉంటాయి. అందరూ మనసు విప్పి మాట్లాడి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏమైంది వంశీ గారు కూడా, కృష్ణవంశీ గారు కూడా వచ్చారంటే ఆయన సర్కిల్ అంతా ఇంట్లోనే సార్. చాలా భలే సందడిగా ఉంటుంది. మీ కెరీర్ విషయానికి వస్తే సార్, చెప్పండి. చాలా సంవత్సరాలు ఫిల్మ్లో ట్రై చేశారు, సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చినాయి, స్ట్రగుల్ అయ్యారు. బట్ ఈనాడు మీ లైఫ్ని మార్చేసింది. ఈటీవీ, అదే ఈటీవీ సీరియల్స్, ఈటీవీ సైమల్టేనియస్గా జెమినీ కూడా చేశాను, బట్ తక్కువ. మాకు కూడా చేశారు కదా, మా టీవీకి చేశారు, బట్ ఈటీవీ మెయిన్ అదే మీ లైఫ్ని మార్చేసింది. నాకు తెలిసి అప్పట్లో లేడీ డిటెక్టివ్, స్నేహ, ఇలా కొన్ని సీరియల్స్ ఉండేవి, నాకు అంత గుర్తులేవు, చిన్నవాడిని. సంఘర్షణ ఫస్ట్ మూవీ, ఫస్ట్ అనుకుంటాను. సంఘర్షణ కాదండి, అన్నిటికంటే ముందు అనుకుంటా. ఫస్ట్ కాదు, ఫస్ట్ వచ్చి మన లేడీ డిటెక్టివ్, స్నేహ అవి వచ్చారు. అండ్ అవి కాకుండా అకేషనల్ ఇవి పండగలకి అవి యాంకరింగ్ ప్రోగ్రామ్ కూడా చేసామని. ఇది స్టూడియోలోను, స్టూడియో లోపలే అది యాంకరింగ్ ప్రోగ్రామ్స్ ఉండే, అవి చేశాను ఎక్కువ. దాని తర్వాత సినీ మసాలా అని చెప్పి అది దగ్గర 3 years చేశాను నేను. ఓకే. ఇప్పుడు దాంట్లో బోల్డ్ మంది యాంకర్, నేను ఒక్కనే మేల్ యాంకరు, మిగతా లేడీస్ అందరూ మారేవాళ్ళు ఎవ్రీ వీక్. సో అది దగ్గర 3 years చేశా. తర్వాత రాజీవ్ కనకాల, నేను పద్మవ్యూహం అని సత్య గారు, ఆ తర్వాత అనిల్ గారు డైరెక్ట్ చేశారు, అనిల్ కుమార్ గారు, అది చేశాను. సంఘర్షణ అని ఉదయభాను హీరోయిన్, జాకీ చిన్న దాంట్లో చిన్న కూతురు ఉదయభాను. ఓకే. చిన్నకి నేను క్లోజ్ ఫ్రెండ్ అనమాట చాలా. దాంట్లో గొప్ప విషయం ఏంటంటే ఆన్లైన్ రికార్డింగ్ అండి, నో డబ్బింగ్. కే వాసు గారు డైరెక్టర్. పెద్ద సీన్లు ఉండేవి, పెద్ద సీన్లు 3 minutes 4 minutes కంటిన్యూస్గా, నో డబ్బింగ్. అప్పట్లో అది స్టార్టింగ్ అనుకుంటాను ఆ టెక్నాలజీ తెలుగులో. అంటే నేను చేసింది అదే, ముందు జరిగిన నాకు తెలియదు, ఐ డోంట్ నో. బెంగాలీ సీరియల్స్ చేసేవాళ్ళు అండి ఈటీవీ, బెంగాలీ. శాంతినికేతన్ అని అక్కడ ఉన్నాయి కదా రూమ్స్ ఉన్నాయి అక్కడ. ఆ రూమ్స్లో బెంగాల్ నుంచి ఆర్టిస్టులు వచ్చి వాళ్ళు ఒక రోజంతా 2 రోజులంతా ప్రాక్టీస్ చేసి, ఆ నెక్స్ట్ డే సేమ్ మనం డ్రామా చూస్తాం చూసారా, అలాగే మొత్తం ప్రాంప్టింగ్ లేకుండా, వితౌట్ ప్రాంప్టింగ్ మొత్తం అంతా వాళ్ళు పర్ఫామ్ చేయటం, షూట్ చేయటం. సో అంత టఫ్ కాదు. కానీ మాది మాత్రం ఒక సీన్ ఉందనుకోండి, ఒక 3-4 పేజీల సీన్ ఉందనుకోండి, అదంతా అందరం ప్రాక్టీస్ చేయటం, షూటింగ్ వెళ్ళిపోవటం. మధ్యలో ఏదన్నా కొట్టిందనుకోండి 1 more. చాలా టఫ్గా ఉండేది, చాలా టఫ్ జాబ్. ఇంకా డబ్బింగ్ లేదు కదా, ఇంకా డబ్బింగ్ చెప్పే మళ్ళీ దాని ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ కానీ, మేము టైం స్పెండ్ చేయటం కానీ, ఆ తలకాయ నొప్పులు ఏమి లేవు. ఇంకా అంత టఫ్గా ఉండేది. ఎవరు మన జాకీ, హరిత, చిన్న అండ్ ఉదయభాను, ఆవిడ చాలా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. దానికి అదొకటి నేను ఎప్పుడు మర్చిపోలేను. నేను సంఘర్షణ ఇట్లా చాలా చేశానండి, చాలా. ఒక టైంలో మీరు అన్నట్టు ఈటీవీలో జాబ్ చేస్తారు మీరు అంటే అడిగేవాడు నన్ను బయట. లేదండి, నేను ఆర్టిస్ట్, నేను యాంకరింగ్ కూడా చాలా యాంకరింగ్లో చేశాను నేను. అండ్ అక్కడి నుంచి కట్ చేస్తే మహాత్మా, రైట్, నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత మీకు పెద్ద బ్రేక్. అవును, నిజం. అయితే ఇక్కడ నేను విన్నది ఏంటంటే, ఇది వరకు కృష్ణవంశీ గారిని చాలాసార్లు మీరు అడిగారట. ఓకే, ఛాన్స్ అడిగేవాడిని. ఒకరోజు ఇస్తాను, అప్పటి వరకు ఆగు, నీకు పడేది ఉంటుంది, అది వస్తే నేను పిలుస్తాను అన్నారు. అట్లా ఇది అనలేదు కానీ, లేదు వంశీ, నేను అడిగేవాడిని, లేదు జగన్ నీకు సూటబుల్ క్యారెక్టర్ రావట్లేదు అనేవారు తప్పించి, నువ్వు చేతగానే నీకు సూటబుల్ క్యారెక్టర్ రావట్లేదని ఇలా క్యాజువల్గా చెప్పేవారు. కానీ బట్ నేను ఇంత అద్భుతమైన క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా నేను శ్రీకాంత్ వల్లే అనుకుంటాను. నేను శ్రీకాంత్ వల్ల ఎందుకంటానంటే, ఆయనకి నేను తెలియదని కానీ ఇవ్వకూడదని అనుకున్నారని కానీ నేను అన్నాను. నేను దట్ రీజన్ బిహైండ్ ఎందుకు శ్రీకాంత్ గారి పేరు ఎందుకు చెప్తున్నానంటే, గాంధీ గెటప్తో ఆయనతో ఒక సినిమా చేశానండి, ఒకటే సీను. ఓకే. అంతకుముందు ఏదో సినిమా, అది నాకు పేరు గుర్తురావట్లేదు. నాకు శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్. శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు కదా, డమర్కొండ డైరెక్టర్. అవునవును.
అది ఒకే ఒక సీన్ గాంధీ గారి గెటప్ చూసి చాలామందికి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంట. ఇది అయిపోయిన తర్వాత తెలిసింది నాకు. ఇది జరుగుతున్నాయి, గాంధీ గెటప్ గురించి చూస్తున్నారు, అది ఇది అనేసరికి వింటున్నాను. ఏదో తర్వాత విన్నాను నేను, ముందు తెలీదు. అప్పుడు శ్రీకాంత్ జగన్ బాగుంటాడు, ఒకసారి చూడు వంశీ అనేసరికి సరే అలాగే నిజమా మన జగన్ పిలిచారు. ఒక రోజున ఆఫీస్కి పిలిచిన తర్వాత ఓపెనింగ్ షాట్కి మాత్రమే నువ్వు కావాలి, నీకు వేషం ఉంటుందో లేదో నేను చెప్పలేను బట్ ఏదో చేద్దా కానీ ఓపెనింగ్ షాట్ మాత్రం నీకు గాంధీ గెటప్లో ఉండాలి. ఓకే ఫర్ శ్రీకాంత్ ఎనీథింగ్ ఈజ్ ఓకే అన్నాను. ఆయన సరే ఓకే అన్నారు. అయిపోయిన తర్వాత ఓపెనింగ్ షాట్కి వస్తే ఓపెనింగ్ షాటు మన సిగ్నల్స్ దగ్గర నిలబడతారు చూసారా, మొత్తం అంతా సిల్వర్ పెయింట్ వేసుకుని వేసారు. మొత్తం పెయింట్ వేసారు. చెప్పారు ఉంది ఇట్లా పెయింట్ బాడీ పెయింట్ పర్లేదండి, నో ప్రాబ్లం. పెయింట్ అంతా వేసారు. చిరంజీవి గారు క్లాప్ ఓపెనింగ్ సానికి అంతా అయిపోయిన తర్వాత హ్యాపీ, వంశీ గారు హ్యాపీ. అయిపోయిన తర్వాత ఒక 3-4 days తర్వాత ఒకసారి మళ్ళీ వంశీ గారు రమ్మంటున్నారు. కాల్ ఆఫీస్కి వెళ్ళా. ఏంటంటే గెటప్ ప్లేస్ చూస్తాను, దీంట్లో 7 గెటప్లు ఉంటాయి. ఆ గెటప్ టెస్టులన్నీ తీస్తున్నాము, లుక్ టెస్టులు అవన్నీ వేసుకుని చూస్తావా, టైం ఉంది పర్లేదు అంటే భలేవారు పర్వాలేదు. మరి నీకు అప్పుడు కూడా మరి నీకు నేను గ్యారంటీ ఇవ్వట్లేదు, ఊరినే లుక్ టెస్టులు మాత్రం అనుకో అది ఓకేనే. నన్ను అన్నీ వేసుకుని చూశారు. గెటప్ టెస్టులు అన్నీ కాస్ట్యూమ్స్ అన్నీ తెప్పించారు, అవన్నీ వేసుకుని చూసుకున్నారు. తర్వాత మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చి పిలిచి ఆయన ఒక్కడే ఉన్నాను, నేను వెళ్ళి కూర్చున్నాను. ఈ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు అన్నాడు. ఓకే, ఎట్లా ఉంటుంది చెప్పండి. నేను అసలు హోప్ లేదు నాకు. ఆయన చెప్పడం కూడా అలాగే చెప్తున్నాడు కదా, ఆయన ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నారు. నువ్వే చేస్తున్నావు అనేసరికి నేను కూడా పెద్ద సీరియస్గా నువ్వు డెఫినెట్గా చేస్తున్నావు అంటే మనం హోప్ ఇది వస్తుంది కదండి, నమ్మకం పెట్టుకుంటాం. నేను కూడా ఓకే ఫైన్, వస్తే లేకపోతే లేదు అన్నట్టుగానే ఉన్నాను. ఆ రోజున మాత్రం అది చెప్పలేను, అది స్పీచ్లెస్ అనమాట. ఒక మాట కూడా మాట్లాడాల. ఒక నిమిషం 2 నిమిషాలు సైలెంట్గా ఉండి థ్యాంక్స్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటే థ్యాంక్స్ ఎందుకు, నువ్వు సూట్ అవుతావు, మంచి క్యారెక్టర్ బాగా చెయ్యి, అది డెఫినెట్గా. ఇంత బుక్లెట్లు ఉంటాయి. ఇది ప్రకాశం పంతులు గారు సంబంధించి, తర్వాత గాంధీ గారికి సంబంధించి. బస్ స్టాండ్లో అమ్ముతారు చూసారు. అవునవును, బస్ స్టాండ్లో, నేను బస్ స్టాండ్ అని ఊరికి మీకు అంటున్నాను కానీ విశాలాంధ్ర బుక్ స్టాల్స్ ఇవి ఉంటాయి చూసారా, అట్లా చిన్న బుక్స్ అనమాట. అవన్నీ ఒక 7-8. కుమరం భీమ్ది కూడా ఇచ్చారు. అది షూట్ చేయలేదు కానీ కుమరం భీమ్ది కూడా గెటప్ వేసి చూశారు, అది కూడా చేశారు. ఆ తర్వాత మీరు చూసింది చరిత్ర అంతా. నంది అవార్డు ఆయన నంది అవార్డు అని గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నా. వెంకటేశ్వరరావు గారు ఉన్న పరుచూరి వెంకటేశ్వరరావు గారు నేను చచ్చిపోయే సీను డైలాగులు రాసిచ్చారు. యాక్చువల్గా ఏ రోజు సీనుకు సంబంధించిన డైలాగులు ముందు వచ్చేవి కాదు, ఒక అరగంట ముందు, గంట ముందు, 2 గంటల ముందు వచ్చేవి కాదు. వచ్చినా కూడా దాంట్లో మార్పులు చేర్పులు చేసేవారు ఈయన వంశీ గారు. 3వ లైన్లో ఆ 3వ లైన్ తీసేయి అనేవారు, ఆ ఫస్ట్ లైన్ తీసుకొచ్చి వెనక మధ్యలో పెట్టు, దీన్ని తీసి ఇలా చెయ్యి, అది చెయ్యి, ఇంప్రవైజేషన్స్ ఉండేవి. వంశీ గారి స్టైల్ అంతే కదా, స్టైల్ అంతే. సో అట్లాంటప్పుడు మనం డైలాగ్ని బ్రెయిన్కి ఎక్కించుకుని మనం బట్టి పట్టో లేకపోతే బ్రెయిన్కి ఎక్కించుకునే ఛాన్స్ లేదు అసలు. అవును. ఇది ఏమేం జరిగిందంటే క్లైమాక్స్లో నేను చచ్చిపోయే సీన్కి సంబంధించిన డైలాగ్ నాకు అరగంట ముందు ఇచ్చారు నాకు. ఓకే, దాంట్లో మార్పులు చేర్పులు ఏమీ చేయలేదు, అక్షరం కూడా. అది ఆ రోజు నాకు అడ్వాంటేజ్ అయింది. పాము కాటేస్తే విషం ఎక్కుద్దు చూసారా, అలా ఎక్కింది డైలాగ్. అది ఏం పోల్చారు, పాము కాటేస్తే సప్పన నరనరాల మొత్తం అట్లా ఎక్కుద్ది, అట్లా ఎక్కింది డైలాగ్ నాకు. ఫుల్ ఛార్జ్లో ఉన్నాను నేను. జగన్ చేద్దామా చేద్దామండి, ఒకసారి చెప్పు డైలాగ్ అని. స్ట్రెచర్ మీద పడుకుని శ్రీకాంత్ ఇలా పట్టుకుని చెప్తా ఉంటే 2 లైన్లు అయిపోయిన తర్వాత చేసేద్దాం అరే శరత్, కెమెరామెన్ శరత్ ఇప్పుడు క్రెయిన్ మీద ఉన్నాడు, చేసేద్దాం సరిగా నోట్లో బ్లడ్ అయిందా చేసేద్దాం, లేకపోతే సింగిల్ టేక్ మొత్తం అందరు క్లాప్స్ ఉన్నవాళ్ళందరూ. నా జీవితం ధన్యం అనుకున్నాను మనసులో. కృష్ణవంశీ గారు షూటింగ్లో అంత పెద్ద షాట్కి మొత్తం చెప్పిన తర్వాత ఒకటే షాటు ఒకటే టేక్లో ఓకే చేస్తే అందరూ క్లాప్స్ కొట్టిన తర్వాత మనసులో అనుకున్నా. దీనికి ఒక చిన్న ముందు ఎగ్జాంపుల్ చెప్తా. భావన ఆ సినిమాలో హీరోయిన్ ఆవిడ. అవును.
ఆవిడకి ఒక పెద్ద శ్రీకాంత్ని తిట్టే పెద్ద సీన్ ఉంది. ఆ సీన్ ఆవిడ మలయాళీ అనుకుంటా. ఆవిడ వంశీ గారు ఆ సీన్ దాని గురించి చెప్పి ఇది 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 అని చెప్పి ఆ సీన్ ఇచ్చి, మరి ఏ లాంగ్వేజ్లో రాశారు, హిందీలో మలయాళంలోనో ఇంగ్లీష్లో రాసుకుందని తెలియదు. వచ్చింది హాఫ్ అన్ అవర్ తర్వాత, గంట తర్వాత వచ్చి వితౌట్ ప్రాంప్టింగ్ మొత్తం డైలాగ్ చెప్పేసింది ఆవిడ. అవును గారు. మొత్తం క్లాప్స్ కొట్టాం అందరం. నేను కూడా ఉన్నాను క్లాప్స్ కొట్టిన వాళ్ళు. నేను కూడా ఉన్నా. ఫిల్మ్ సిటీలో పెద్ద డైలాగు వితౌట్ ప్రాంప్టింగ్, ఆవిడ తెలుగు మీద కమాండ్ లేదు, కొడితే నేను కూడా కొట్టా కళ్ళు పెద్ద చేసుకుని. ఆ రోజు అనుకున్నా నాకు కూడా ఇలాంటి ఛాన్స్ ఎప్పుడన్నా, అంటే ఆ సినిమాలో ఒక ఛాన్స్ వస్తే బాగుండే అనుకున్నా. ఆర్టిస్ట్ కోరిక మనస్ఫూర్తిగా అనుకున్నట్టున్నాను. దేవుడు తదాసురా అన్నాడు పైనుంచి. అది సేమ్ క్లైమాక్స్లో జరిగింది. క్లాప్స్ కొట్టారు ఫస్ట్ టైం అని. బాగుందిరా, చాలా బాగుంది, వన్ మోర్ చేద్దామా. ఓకే టేక్ ఓకే, బట్ యాంగిల్స్ కట్ చేస్తా. అవును అది ఇది అవును సరే యా రెడీ అన్నాను. మళ్ళీ ఓకే. దగ్గరికి వచ్చిన వెంకటేశ్వర గారు ఇటువైపు ఉన్నారు, శ్రీకాంత్ ఇటువైపు, నేను ఇటువైపు ఉన్నారు. ఆయన మిగతా వాళ్ళు అందరు చుట్టూ ఉన్నారు. వంశీ ఇతను నందేవాడు కొట్టేస్తాడా అన్నారు ఆయన స్పాట్లో. సంజయ్ వేళ నాకు నందేవాడు అంటే అదే గుర్తొచ్చింది నాకు. వెంకటేశ్వర గారు నోటి అంబట ఆయన వాక్, ఆయన సరస్వతి పుత్రుడు వాక్. వంశీ ఇతను నందేవాడు కొట్టేస్తాడా అన్నారు ఆ సీన్కి. అంతకుముందు అన్ని చాలా సీన్లు జరిగేది, ఏమనలేదు. ఆయన ప్రతి సీన్లో ఆయన ఉండేవారు. నేను చేసిన సీన్లో అందరితో పాటు కాంబినేషన్ ఉండేది కదా, ఆ సీన్కి మాత్రం అన్నారు. ఆయన వాక్ అద్భుతమైన వాక్, నందేవాడు. అవార్డు రంగానే ఏంటి సార్ మీ ఫీలింగ్? మలేషియాలో ఉన్నాను నేను. మలేషియాలో ఉంటే ఎవరు చెప్పారు నాకు? సాయి కుమార్ చెప్పాడు. జగన్ నీకు నందేవాడు వచ్చిందంట, ప్రసాద్ అన్న చెప్పాడు. సోనోపిక్స్ ప్రసాద్ ఆయన అవునవును ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ఆయన జగన్కి నందేవాడు వచ్చింది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. కేక్ తెప్పించి కేక్ కట్ చేసి అక్కడ మలేషియాలో మామూలు థ్రిల్ కాదండి అదంతా. చెప్పేది కాదు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. సినిమాకి నందేవాడు రావటం అంతే కదా, పైగా కృష్ణవంశీ గారి సినిమాకి. అవును. నేను ఒకటి ఎప్పుడు అనుకునేవాడు, నేను ఈయన పేరు నిలబెట్టాలి, ఈయన పేరు నాకు పేరు వచ్చారు కాదు, నేను అట్లా అనుకుంటాను. నేను ఏదన్నా డైరెక్టర్, ఒక మంచి డైరెక్టర్ నాకు వేషం ఇచ్చాను అనుకోండి, ఈయన పేరు నిలబెట్టాలనుకుంటాను. ఆ నమ్మకం పోకూడదు. వీళ్ళ పేరు నిలబెట్టాలి. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఫాదరు లేకపోతే తాతలు ఎవరు అనుకుంటాను, మా నాన్న పేరు నిలబెట్టాలనుకుంటాను చూసాను. అంతే కదా సార్, నేను అదే అనుకుంటున్నాను డైరెక్టర్ల విషయంలో. వీళ్ళ పేరు నిలబెట్టాలనుకుంటున్నాను. మనసులో ఉంటుంది, నేను చెప్పను, మనసులో ఉంటుంది. బట్ నేను అది సక్సెస్ అవుతానా లేదా అనేది భగవంతుడిదయా, మా చేతులు ఏముందండి. ఇంకేం సార్, 40 సంవత్సరాల తర్వాత మీకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ ఇప్పటిదాకా అద్భుతంగానే చేశారు. అది బ్లెస్సింగ్ అనుకోవాలంటే అంతే, అంతకంటే ఏం లేదు. నేను నా గొప్పతనం నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివ గురించి కదండి మన ఇంటర్వ్యూ, అబ్సల్యూట్లీ అవుట్ అండ్ అవుట్ రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్. నాగార్జున గారు గ్రేట్నెస్ ఉంది దాంట్లో. ఎందుకు ఆయన సినిమా ఛాన్స్ ఇవ్వకపోతే అది సినిమా లేదు, మేమే లేము సార్ కదా. ఆయన ఎప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ని, నాగార్జున గారిని ఎప్పుడు మర్చిపోలేము ఎప్పటికీ. సో అవుట్ అండ్ అవుట్, బట్ కాంట్రిబ్యూషన్ అంటూ ఉంటుంది కదండి. అది మెయిన్ కాంట్రిబ్యూషన్ ఇళయరాజా గారు, గోపాల్ రెడ్డి గారు, నాగార్జున గారు. ఎన్నో మెమరీస్ అండి. అమల గారు అయితే మీ నంబర్ అప్పుడు మాకు అసిస్టెంట్లు లేరు కదా, అసిస్టెంట్లు పెట్టుకునేంత సీన్ లేదు మాకు. అని ఏమో సుధాకర్ గారికి అసిస్టెంట్ లేడు అప్పటికి, సుధాకర్ గారికి, నాగార్జున గారికి, అమల గారికి వీళ్ళు ఉండేవారు. జగడ అని చెప్పి మేము స్టెయిర్ కేసు మీద నుంచి మెట్లు దిగుతూ ఉంటాం చూసారా, ఇట్లాగా అది 2-3 టేకులు చేశారు. ఒకసారి చేసి దిగినందుకే చెమటలు వస్తాయి మామూలుగానే, ఎందుకంటే సఫకేటింగ్ ఉంటుంది కదా, లైట్లు, వేడి లైట్లు, డే లైట్స్ అవన్నీ వేడి ఉంటుంది కదా. సరే 2వ టేకు 3వ టేకు చూసి మేము ఇలా షర్టులతో ఇట్లా అనుకుంటాం, లేకపోతే చేతులతో ఇట్లా అనుకుంటాం, ఏదో అనుకుంటాం కదా. మా దగ్గర టచ్అప్ క్లాతులు కాదు, అసిస్టెంట్లు, కంపెనీ అసిస్టెంట్ ఎంతమందికి ఇస్తాడు, అంతే కదా సార్. మేము తంటాలు పడతామంటే ఆవిడ అసిస్టెంట్ నాకు ఎప్పటికీ గుర్తుంది, నేను మర్చిపోలేను. అది చిన్న విషయం, ఆవిడకి అమల గారికి చిన్న విషయం, బట్ నాకు చాలా పెద్ద విషయం. అసిస్టెంట్ వాళ్ళకి టచ్అప్ క్లాతులు చెమటలు కారుతున్నాయని చెప్పి ఆవిడ టచ్అప్ క్లాతులు ఇచ్చి, అతను మాకు వచ్చి టచ్అప్ చేసి, ఆ తర్వాత మాకు క్లాతులు ఇస్తే మేము అద్దుకుని
ఆవిడకి ఏం అవసరం అండి? అంతే కదా, ఆవిడకి అప్పటికే ఆమె పెద్ద హీరోయిన్. ఇప్పుడు అసలు పట్టించుకోరు కదండి చాలామంది హీరోయిన్లు, దే నెవర్ కేర్. పక్కన ఎవరున్నా కానీ ఇంకోటి డైరెక్టర్నో ప్రొడ్యూసర్స్ సంథింగ్ లైక్ హీరోలు ఇంకా పెద్ద ఆర్టిస్టులను పట్టించుకుంటారు కానీ చిన్న వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. అప్పుడు నాకు తెలిసి అమల్ గారికి కూడా గుర్తుండదు ఈ విషయం. అంటే క్యాజువల్గా ఆవిడ అలవాటు ప్రకారం చేసి ఉంటారు తప్పితే నాకు గుర్తుంది. అంతే కదా, నాకు గుర్తుంది ఆ స్టైర్ కేస్ మీద ఆ స్టెప్ కూడా నాకు గుర్తుంది. తర్వాత ఇంకోటి మెట్ల మీద నుంచి ఇట్లా ఇట్లా ఇలా ఎక్కుతాం, అది ఆ స్టెప్ ఎక్కుతుంటే ఎన్నడా ఎప్పుడు పండ్రా అని వచ్చి సుందర్ మాస్టర్ కొడితే 3 రోజులు మెడ నొప్పి నాకు. సరదాగా కొట్టారు ఆయన. బాటనీ సాంగ్ ఇట్లా ఇట్లా ఇలా ఎక్కుతాం, మెట్లు పైకి ఎక్కేది. ఎక్కితే నేను సెకండ్ టేక్ థర్డ్ టేక్ కూడా సెకండ్ టేక్లో సరిగ్గా చేయలే. మనకి డ్యాన్స్ అసలు ఎక్కడ ప్రాక్టీస్ ఉందండి, ఏదో ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాం. మీ క్యారెక్టర్ కూడా నాన్ సింక్ కదా. అవును, అప్పుడు కూడా ఏదో నాన్ సింగ్ చేసినట్టున్నాను అని ఎన్నడా ఇప్పుడు పండరా అని చెప్పి దగ్గరకు వచ్చి మేడ మీద నవ్వుతాను. ఇక్కడ కొడితే 3 రోజులు ఎంత ఉండే చెయ్యింది సుందర మాస్టర్. అంటే బాటనీ సాంగ్ తెలుగు సాంగ్ ఆయన షూట్ చేశారు, ఆయన డైరెక్టరు. హిందీకి ప్రభుదేవ వచ్చారు. ఓకే, హిందీకి ప్రభుదేవ వచ్చి ఆ సాంగ్ చేసినమాట. తెలుగు ఎన్ని రోజులు చేసి ఉంటాం చెప్పండి బాటనీ సాంగ్ షూట్ చేసి ఉంటాం? సాంగ్ కాబట్టి ఒక 4 days 5 days, 1.5 day. అంతేనా? జస్ట్ 1.5 day. చాలా న్యాచురల్గా ఉంటాయి. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అసలు వెటూరి గారు సీతారామ శాస్త్రి గారు ఏం రాశారండి అది? అవును, జీవిత సత్యం ఉంటుంది దాంట్లో. ఫెంటాస్టిక్ అసలు. కొన్ని కోట్ల మంది జీవితాలు ఉంటాయి దాంట్లో. అరే మార్చిలే. అవును, అది ఎందుకు కంగారు పడతారా, నెక్స్ట్ టర్మ్ ఉంది కదా, మార్చిపోతే సెప్టెంబర్ ఉంది కదా, ఎందుకు కంగారు పడతామని చెప్పి వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అని చెప్పి. అసలు సూపర్. అసలు మీ కెరీర్ స్టార్టింగ్లో ఆ పీరియడ్లోకి వస్తే మీకు అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మీ బ్యాచ్లో. వాళ్ళలో శివాజీ రాజా గారు. శివాజీ రాజా అంటే ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద పేరు. అంటే ప్రాక్టికల్ జోక్స్ చాలా ఎక్కువ వేస్తారు ఆయన. అంటే పక్కన వాళ్ళని టీచ్ చేయడం. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా శివాజీ రాజా గారితో? బోల్డ్ ఉన్నాయండి. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పలేను, అలాంటివి ఉన్నాయి అడుగుతున్నాను. అంటే కొన్ని విన్నా చాలా దారుణంగా ఏడిపిస్తారట తమాషాకే. అంటే యాక్చువల్గా జడిపించడం అనేది నాకు ఒక హాబీగా ఉండేదండి. జడిపించడం, సరదాగా జడిపించడం నా ఫ్రెండ్స్ని. అది తలుపు చాటు నుంచి లోపలికి వచ్చాను అనుకోండి, తలుపు చాటు నుంచి బొవ్వు అంటాం, అలాగే జడుచుకుంటాం, నవ్వే ఉండాలి, తిట్టడం అన్నీ చేసాను. ఎవరి మీద సీరియస్ అయ్యండి కదా తిట్టినా కూడా. అట్లా ఆ ప్రాసెస్లో శివాజీ బ్రదర్ అలా కిషోర్ అని ఉన్నాడు. వాడు నేను కొంతకాలం ఒకటే ఫ్లాట్లో ఉండేవాళ్ళం. ఆయన రోజు జడిపించామండి కిషోర్ని. అంటే బావ అనుకుంటాం మేము ఇద్దరు. ఓకే, జడిపిస్తుంటే అది చెప్పాడు. అంటే తర్వాత బామ్మర్ది అయ్యాళ్ళండి, తర్వాత అప్పుడు కాదు, అప్పుడు ఫ్రెండ్స్మే. తర్వాత వాళ్ళు సిస్టమ్ చేసుకోవటం అది జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత. అంటే ఈ చెప్తే అరే ఈ సంగతి చెప్దామని వాళ్ళందరూ. నేను ఆ బాత్రూమ్కి 2 doors ఉండేవి. ఇటువైపు నుంచి ఒక డోర్ ఉండేది, ఇటువైపు నుంచి ఒక డోర్ ఉండేది. ఒకటే బాత్రూమ్. మనం ఏం చేస్తాం యూజువల్గా అలవాటు ప్రకారం ఇటు నుంచి వెళ్ళిపోయి స్నానం చేస్తూ ఉంటాం కదా, 2 doors చెక్ చేసుకోము. అవునులే కదండి, రెగ్యులర్గా ప్రాసెస్. వీళ్ళు ఏం చేశారంటే ప్లాన్ ప్రకారం నేను ఇటు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాను. స్నానం చేసి ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ డోర్ ఓపెన్ చేసి ఈ డోర్ ఓపెన్ చేసేసి అందరూ అరవటం మొదలుపెట్టారు. అట్లాంటి ప్రాక్టికల్ జోక్లే. ఈడే శివాజీ రాజా గారు. అలాంటివి చాలా ఉన్నాయి. రాత్రులేమో ఈ షూటింగ్ జరుగుతున్నాయి అనుకోండి, లేడీస్ వీళ్ళు బాగా గర్ల్స్ వీళ్ళు ఉంటారు కదా, గర్ల్స్ కానీ జెంట్స్ కానీ అందరూ ఉంటారు కదా, ఆ చీకట్లో వెళ్ళి ఈ పిక్ ఉంటుంది కదా, పిక్కనెల పట్టుకుని కుక్కలాగా అరిచేవాడు. వాళ్ళందరూ పెద్ద పెద్ద అరుపులు, కేకలు, అట్లా చాలా చేస్తాడు. అదే బ్యాచ్లో ఇంకో ఫ్రెండ్ ఉన్నారు, అచ్యుత్ గారు. అవును, అంటే చాలా తక్కువ ఏజ్లో వెళ్ళిపోయారు. అవును అవును. మీరు మొదటి నుంచి ఆయనతో ట్రావెల్ అయిన మనిషి. అవును. ఆయన చనిపోయినప్పుడు మీ అందరి ఫీలింగ్ ఏంటి? అంటే చాలా మంచి వ్యక్తి. చాలా చాలా అండి, నాకు బాగా క్లోజు. మేము తిరుపతి వెళ్తున్నాం, ట్రైన్లో తిరుపతి వెళ్తున్నాం. నేను ఏడు శ్రీరామ్ ఐడియా ఉందా మీకు? అవును.
శంకరాభరణం అదే అబ్బాయి ప్రొడ్యూసర్ తర్వాత తను హీరో కూడా చేశాడు ఏదో ఒక సినిమాలో. తర్వాత శ్రీమంతుల్లో కూడా మంచి క్యారెక్టర్లు చేశాడు. టీవీలో కూడా హీరోగా చేశాడు. తను, నేను, రఘు కుంచే మ్యూజిక్ డైరెక్టర్, మేమందరం కలిసి తిరుపతి వెళ్తుంటే న్యూస్ ఇంకంతే వెనక్కి వచ్చేసాం. ట్రైన్ దిగేసి వెనక్కి వచ్చాం. మీ నంబరు ఫిలిం ఛాంబర్ దగ్గర అసలు ఎంతమంది అంటే నేను చాలా తక్కువ మంది చూసాను అంతమంది జనం రావటం చనిపోయినప్పుడు. పైవాడు యంగ్ కదా, ఆయన కూడా అప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నాడు, సీరియల్స్ చేస్తున్నాడు, అందరితో అంటే అంత లవ్లీగా ఉండేవాడు అనమాట. అచ్యుత్ చాలా బాగుండేవాడు అందరితో. పై బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేదు, సిగరెట్ తాగటాలు, మందు తాగటాలు అవి కూడా. యాక్చువల్గా క్వశ్చన్ అడడానికి కారణం అదే సార్. ఇండస్ట్రీ అంటే ఒక రకమైన ఒక రిమార్క్ పడిపోయింది. అది అపోహే, నిజం కాదు. సిగరెట్, ముందు అలవాట్లు అందరికీ ఉంటాయి. ఇండస్ట్రీ కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అవుద్ది. బట్ అచ్యుత్ గారి విషయంలో ఆయనకి ఎలాంటి అలవాట్లు లేవు. ఇప్పటికీ కూడా చాలా మందికి అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళకి షాక్ అనమాట. ఏ అలవాట్లు లేని వ్యక్తి అతి చిన్న వయసులో ఎలా చనిపోయారు అని చెప్పేసి. అది జరుగుతూ ఉంటాయండి. లైక్ ఇప్పుడు మన ఈయన పేరు పునీత్ రాజ్ కుమార్ కదా, ఆయన అంతే కదా. ఆయన వెరీ మచ్ ఫిట్, విగరస్ ఎక్సర్సైజ్లు. దానికి చెప్పలేము. చాలామంది అట్లాగే చిన్నతనంలో కూడా హార్ట్ అటాక్లు రావడం అయ్యే ఉన్నాయి. ఇప్పుడు ఇంకేం నాకు తెలిసి అఫ్కోర్స్ అచ్యుత్ కంటే పెద్ద ఆయన అనుకోండి, ఏవిఎస్ గారు ఉన్నారు. ఆయన అంతే, సిగరెట్లు తాగరు, మందు తాగరు. మరి ఆయన లివర్ ప్రాబ్లం అంటే నాకు షాకు. లివర్ సర్రోసిస్ సంథింగ్ ఏదో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వాళ్ళ అమ్మాయి లివర్ ఇచ్చారు. చివరి దశలో ఆయన మొహం అంతా కలర్ కూడా మారిపోయింది. అదే మరి ఇది స్టేంజ్ థింగ్ కదా. యాక్చువల్గా ఇప్పుడు మందు అలవాటు ఉన్న వాళ్ళకి లివర్ సిరోసిస్ సంథింగ్ అలా అవే రావడానికి ఆస్కారం ఉంది. అలా ఉన్నారు సొసైటీలో బయట కూడా. హ్యాబిట్స్ ఏమి లేని వాళ్ళకి హార్ట్ అటాక్లు రావటం, చనిపోవటం జరుగుతున్నాయి కదా. నేను అదే అనుకుంటాను. అంటే లైక్ మనకి ఒక రాసిపెట్టి ఉంటుంది. నేను నమ్ముతాను, కర్మ సిద్ధాంతం నమ్ముతానండి. ఇప్పుడు నాకు ఏ ఏజ్కి చనిపోవాలనేది ఆయన ఆల్రెడీ రాసి ఉంటాడు. అది మనకు తెలియదు. మందు తాగటం వల్ల చనిపోయాడు, లేకపోతే ఇంకోటి ఏదో అనుకుంటాం అంతే. అచ్యుత్ డెత్ కూడా నేను అదే అనుకుంటాను. నేను గోల్కొండ హోటల్కి ఒక వ్యక్తి వస్తే మీ బ్యాచ్లో చాలామంది వెళ్ళిపోతారంట. ఆ వ్యక్తి ఎవరు? గోల్కొండ హోటల్కి ఓకే, సుధాకర్ గారా? సుధాకర్ గారు అండ్ హీజ్ గ్రేట్ ఫ్రెండ్. ఆయనకి సినిమా ఇండస్ట్రీ కాదండి, బయట వాళ్ళు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. క్రికెటర్స్ ఉన్నారు కదా, వెంకటపతి రాజు అండ్ ఇక్కడ రంజీ క్రికెట్ ప్లేయర్స్, వీళ్ళందరూ చాలామంది తనకి ఆయన ఫ్రెండ్స్. మీరు అడ్వకేట్ కంపల్సరీ. అంటే నేను వచ్చినప్పుడు నాకు ఇట్లా ఆయన షూటింగ్ అయిన తర్వాత నేను ఈ డేట్ వరకు ఇన్ని రోజులు ఉంటాను, ఈ డేట్ వరకు ఉంటాను, నువ్వు ఫ్రీగా అయితే రమ్మని చెప్పి నాకు మెసేజ్ పెడతాను. నేను కాల్ చేయడం లేదా ఆయన కాల్ చేయడం ఏదో జరుగుతుంది. కంపల్సరీ వెళ్ళి కలుస్తాం. సార్, ఇప్పటిదాకా జరిగిన ఇంటర్వ్యూ అంతా నాకు తెలిసి చాలా స్మూత్గా వెళ్ళింది అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఏంటి, కొట్టబోతున్నారా, తిట్టబోతున్నారా? నేను మిమ్మల్ని చాలా గట్టిగా అపోజ్ చేయబోతున్నా. చెప్పండి. రామ్ జగన్ అంటే ఒక డైలాగ్ డెలివరీలో కానీ, ఒక లుక్ పరంగా కానీ పర్ఫెక్ట్ యాక్టింగ్ ఉన్న మనిషి. ఎందుకు ఇండస్ట్రీ మీద ఆ అవకాశాలు కానీ, ఆ క్యారెక్టర్లు కానీ చాలా సీరియస్గా తీసుకొని ఎందుకు ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయట్లేదు? అంటే నేనంటే ఫోకస్ ఇన్ ద సెన్స్ నాకు ఎప్పుడు ఏదో వర్క్ వస్తూనే ఉందండి రాజా. ద థింగ్ ఏంటంటే ఫోకస్ ఇన్ ద సెన్స్ నాకు వర్క్ ఉంది కదా అని నేను అది చేసుకుంటూ పోయాను తప్పించి నాకు డిఫరెన్స్ తెలియదు. యాక్చువల్గా ఫస్ట్ నాకు టీవీలో ఆపర్చునిటీ వస్తూ ఉంటే నేను సినిమాలో చేయలేని గొప్ప గొప్ప క్యారెక్టర్లు టీవీలో చేస్తున్నా. అగ్రీడ్. నేను అట్లా సాటిస్ఫై అయ్యాను. నాకు మంచి వస్తుంది కదా, నాకు కంటిన్యూస్గా వర్క్ ఉంటుంది, రెమ్యునరేషన్ ఓకే, నాకు ఇదే కదా మనం కోరుకుంది, మంచి క్యారెక్టర్ చేయాలనే కదా అని స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాను తప్పించి సినిమాలు చేయకూడదు, దానికి దూరంగా ఉండాలని కాదు. నేను పుట్టింది అక్కడే. సో దాని మీద దాని వాల్యూ, దాని మీద నాకున్నంత ప్రేమ నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఈవెన్ నాకు తప్ప ఇంకెవరికి తెలియదు ఇన్ ద సెన్స్ నా వైఫ్కి. ఈజ్ లైక్ మై ఫ్రెండ్. నా పిల్లలకి వాళ్ళు ఈ క్యారెక్టర్ సినిమాలో వస్తే భలే ఉంటుంది కదా డాడీ అంటారు. నా డాటర్ కానీ మా అబ్బాయి కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత, చిన్నప్పుడు కాదు, వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత. సో నేను ఎప్పుడు దూరంగా లేనండి.
నేను దూరంగా ఉండాలని కానీ అదేం జరగల. బట్ టీవీ వర్క్ వల్ల నేను సినిమాలు ఎక్కువ చేయలేకపోయినామే అనుకుంటాను నేను, అంతే. సార్ ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. అవును, మీరు సీరియల్లో బిజీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేకర్స్ అప్రోచ్ అవ్వకుండా ఉండొచ్చు. కరెక్ట్. ఎస్ ఎస్. మీ సైడ్ నుంచి చూస్తే నాకు ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి మీరు ప్రయత్నాలు చేసి ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. బట్ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, చెప్పండి, మీలాంటి ఒక ఆర్టిస్ట్ని మిస్ అవ్వకూడదని ఆడియన్కి ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది. సో దాన్ని ఎలా ఫీల్ చేస్తారు? ఎలా ఫీల్ అంటే, ఇప్పుడు నేను టీవీలో కనపడుతున్నాను అనుకోండి, టీవీలో కనపడుతూ ఉంటే ఏ సీరియల్ రాకపోతే ఏంటి సార్ మీరేం కనపడట్లేదు ఏంటి అని అడుగుతారు లేడీస్. ఆ పరిస్థితి లేదు, మీరు చాలా యాక్టివ్గా సీరియల్స్ నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు టీవీ ఆడియన్స్ అబ్సల్యూట్లీ సపరేట్ ఉంటారు. ఎందుకంటే అండి, డొమెస్టిక్ లేడీస్ అందరూ ఉంటారు చూసారా, డొమెస్టిక్ ఏం చేయట్లేదు ఏంటండి అని అడుగుతారు. లేదా అది అయిపోయింది ఆ సీరియల్ అని అడుగుతూ ఉంటారు. సినిమాలు ఏంటండి సినిమాలు చేయట్లేదు అని అంటూ ఉంటారు. నేను అదేనండి ఆ సినిమా చేశాను, ఈ సినిమా చేశాను. కొన్ని సినిమాలు మధ్యలో అసలు టోటల్గా అసలు చేయకుండా ఏం లేను, నేను చేశాను. నేను అంటూ ఉంటాను అన్నమాట, ఏంటంటే సినిమాలు రావట్లేదు ఏంటంటే నేను చేసిన సినిమా మీరు చూడట్లేదండి అన్నారు. అంటూ ఉంటారు, వాళ్ళు నవ్వుతారు మీలాగానే. సో నిజంగానే జరిగినాయి. అలా కొన్ని సినిమాలు చేశాను. బట్ కొన్ని మహాత్మాలు అంటే గొప్ప క్యారెక్టర్లు నేను అది ఎక్స్పెక్ట్ చేశానండి యాక్చువల్. ఇంకా ఫ్రాంక్లీ స్పీకింగ్, మీరు ఇంత చాలా ఎఫెక్షనేట్గా అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను మహాత్మా తర్వాత కొన్ని క్యారెక్టర్లు వచ్చినాయండి, కానీ నేను చేయలే. మహాత్మాకు ముందు చేయలేదు. ఎందుకు? వన్ డే క్యారెక్టర్లు, ఇంపార్టెన్స్ లేని ఒక సీన్ క్యారెక్టర్లు, 2 సీన్ల క్యారెక్టరు. రేపు షూటింగ్ ఉంటే ఇవాళ నన్ను సార్ జగన్ గారు రేపు పొద్దున మీ పొజిషన్ ఏంటండి అని అడిగిన క్యారెక్టర్లు నేను చేయలే, వదిలేసే కొన్ని. బికాస్ ఓకే వాటి ఇంపార్టెన్స్ ఇంతే అన్నమాట. అవి చేస్తే మనకి ఇంపార్టెన్స్ పోతుందన్నమాట. ఒకవేళ నేను అట్లకి ఇలాగే చేసుకుంటూ పోయాను అనుకోండి, నాకు నిజంగా ఒక సీను 2 క్యారెక్టర్లు ఇంకా నేను లైఫ్ లాంగ్ చేసుకుంటూనే ఉండేవాడిని నేను. ఓకే, అది నా ఒపీనియన్. నేను కాన్స్టెంట్గా నేను సినిమాల్లో కనపడాలంటే కనీసం 4-5 సీన్లు ఉండాలి. లేదు మంచి డైరెక్టర్ అయి ఉండాలి, లేకపోతే పెద్ద బ్యానర్ అయి ఉండాలి, సంథింగ్ ఏదో. అంటే నేను మహాత్మా తర్వాత అంత గొప్ప క్యారెక్టర్ మళ్ళీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంత అత్యాసపరుని కాదు నేను. ఏంటండి దాంట్లో 7 గెటప్లు ఉన్నాయి. 7 గెటప్లు, ఒక సాంగు, అవును నేను పాడేది, ఒక డెత్ సీన్, అద్భుతం. అది అసలు మీ క్యారెక్టర్ నుంచే కదా సినిమా మొత్తం టర్న్ అయిపోయేది. అంత గొప్ప క్యారెక్టరు అన్ని వచ్చే అత్యాసపరుని నేను కాదు, కానీ కొంచెం ఇంపార్టెన్స్ నా కెరీరు ఇంకొక స్టెప్ ఎదగటానికి అట్లాగా వస్తే బాగుంటుంది అని. కానీ అది జరగల. ఓకే, కానీ ఉంటాడు కదా మీరు అడిగిన క్వశ్చన్, దేవుడు ఉంటాడు కదా. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల గారి సినిమా ప్యారడైజ్ ఉంది కదా, అవును, దాంట్లో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. సూపర్. యా, అది ఇట్ గివ్స్ మీ ఎంత ఎనర్జీ ఇచ్చిందంటే చెప్పలేను నేను. వాళ్ళే పిలిపించారు, డైరెక్టర్ గారు పిలిపించారు, గెటప్ టెస్ట్లు అవి చేశారు 2-3 టైమ్స్ చేసి ఆయన నచ్చే వరకు చాలా గెటప్ ప్లేస్ చూసి ఆఖరికి ఒకటి ఫిక్స్ అయ్యారు. నేను షూటింగ్ కూడా చేశానండి, యూఎస్ అమెరికా వెళ్ళే ముందు కూడా షూటింగ్ చేసి అటు వెళ్ళాను. యాక్చువల్గా నేను 13వ తారీఖున వెళ్ళాల్సింది, ఒక 2 days దాని గురించి పోస్ట్ పోన్ చేసుకుని ఇలా ఆ షూటింగ్కే. అంటే ఏం చేశారు మీరు ఇలాగే? అంటే మాకు చాలా పెద్ద పెద్ద సినిమాల్లో ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి. మేము చూసిన మంచి ఆర్టిస్ట్లో మీరు కూడా ఒకరు. మీలాంటి వాళ్ళు ఆ సినిమాల్లో పడితే ఏంటంటే ఆ క్యారెక్టర్లు పెళ్తాయి, మాకు స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది అనమాట. సో ఈ క్వశ్చన్ అడగడానికి కారణం అది. అండ్ మీ గురించి తెలుసుకునేటప్పుడు నాకు ఒక చిన్న విషయం తెలిసింది. చెప్పండి. చిన్నప్పుడు ఫ్యామిలీ నుంచి వచ్చే ఆస్తులు చాలా ఎక్కువ వచ్చినాయి అంట మీకు. అంటే రామ్ జగన్ అంటే మీరు అందరూ చూసి ఏదో సీరియల్స్లో యాక్ట్ చేసి రెమ్యునరేషన్ తీసుకునే రామ్ జగన్ కాదు, సినిమాల్లో యాక్ట్ చేసి రెమ్యునరేషన్ తీసుకునే రామ్ జగన్ కాదు. రామ్ జగన్ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. అట్లా ఏం లేదండి. నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. మిడిల్ క్లాస్ అంటే అబోవ్ మిడిల్ క్లాస్. నాకు అసలు ఎప్పుడు అంటే లోటు లేదు, దేనికి లోటు లేదు, దేనికి లోటు లేదు. నేను కష్టపడే అవసరం కూడా రాలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చి చెన్నైలో సపరేట్గా నేను వేషాలు ట్రై చేసే వరకు నాకు అసలు దేనికి లోటు లేదు. అసలు దేనికి లోటు లేదు. ఏది కావాలంటే అప్పుడు సంక్రాంతి వచ్చిందంటే 5-6 జతలు బట్టలు, చేతికి ఇది ఏంటి బ్రాస్లెట్లు, మెడలో గొలుసులు అవన్నీ ఉండేవి.
దానివల్ల నాలో కసి లేదా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి నాకు. కసి లేకపోతే 40 ఏళ్ళ సినీ కెరీర్ ఎట్టుంటుందిలేండి. అట్లా కదా, అర్జీ ఉంటుంది, అర్జీ ఉంటుంది. అంటే వస్తే మనం ప్రూవ్ చేసుకోవాలని అర్జీ ఉంటుంది. కానీ లైక్ మనకి లేనిది మనకి ఏదైనా మనం వాడు యూసే చిన్నప్పుడు కష్టాలు పడ్డాం అనుకోండి, డబ్బు గురించో లేదా దేని గురించో తిండి గురించి కష్టపడ్డాం అనుకోండి, ఆ కసి ఉంటుంది, అప్రోచ్ వేరే ఉంటుంది, అది వేరే ఉంటుంది. అవును. ఇప్పుడు నాకు అది లేదు, నాకు అది ఆ అలవాటే బ్యాడ్ హ్యాబిట్గా మారిందా అని నాకు నేను అనలైజ్ చేసుకుంటూ ఉంటాను. నేను ఎంత వచ్చింది సార్ ఆస్తి? అది హాస్టల్ గురించి నేను అసలు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయనండి. నేను అసలు క్యాలిక్యులేట్ చేయను, దాన్ని పట్టించుకోను. నేను అసలు ఆస్తికి అది సెకండరీ. నాకు మనుషులు ఇంపార్టెంట్, వాళ్ళ బిహేవియర్ ఇంపార్టెంట్, వాళ్ళ సైకాలజీ ఇంపార్టెంట్. నేను దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. ఫైనాన్షియల్గా ఎప్పుడు పొజిషన్ ఏంటి? ఫైనాన్షియల్ ఐఎమ్ కంఫర్టబుల్, బాగున్నాను. పిల్లలు ఇద్దరు బాగా చదువుకున్నారు, నాకంటే బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇద్దరు జాబులు చేస్తున్నారు. అక్కడే చెప్పాను కదండి, వాళ్ళ కోసం వెళ్ళాను. మా బాబు మ్యారేజ్ కోసం వెళ్ళాను యూఎస్. తను అక్కడ జాబ్ చేస్తున్నాడు. మా అమ్మాయి కూడా అక్కడే ఉంది, తను జాబ్ చేస్తున్నారు. మా అల్లుడు నా డాటర్ కూడా జాబ్ చేస్తున్నారు అక్కడ. దే ఆర్ కంఫర్టబుల్. నేను అదంతా వాడు చూసేయండి, ఇది నేనేదో గొప్పగా పెంచేశాను, నేనేదో వాళ్ళకి చూపించేశాను కాదు. వాళ్ళు కూడా కష్టపడ్డారు, దేవుడు బ్లెస్ చేశాడు మమ్మల్ని. లైఫ్ లాంగ్ అలా ఉండాలని కోరుకుంటాను నేను. వాళ్ళు మెయిన్ వాళ్ళు పిల్లలు నాకు మధ్యలో, నా ఫ్యామిలీ మధ్యలో బాబుని ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఒక చిన్న ఆలోచన వచ్చి అబ్బాబే మళ్ళీ విరమించుకున్నాను. ఐ నెవర్ థాట్. బాబుకి ఏమన్నా ఆలోచన? అబ్బాబే లేదండి, అస్సలు విన్నాను. నాట్ ఈవెన్ 1% కూడా. అస్సలు ఎప్పుడు నేను ట్రై చేయలేదు, వాళ్ళకి అసలు ఐడియానే లేదు. ఓకే. అండ్ ఫైనల్గా కోట శ్రీనివాస్ గారు ఈ మధ్య చనిపోయారు. అయితే రామ్ జగన్కి సినిమా అవకాశాలు ఇవ్వండి అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఫోన్ చేసి మీకు ఛాన్సులు ఇప్పించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారట కోట గారు. అంటే ఆయన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదం కరెక్ట్ కాదు. ఆయన దగ్గరికి బోలని వేషాలు కదండి. అవునవును. డైరెక్టర్స్ ప్రొడ్యూసర్లు ఆయనకి ఆఫర్ చేయటం. ఆ టైంలో నాకు 3-4 టైమ్స్ నాకు చెప్పేవారు, జగన్కి మనోడు ఉన్నాడు మంచి ఆర్టిస్టు చేశారు కదా. ట్రూ. నేనంటే బాగా ఇష్టం, విపరీతమైన ఇష్టం. ఎందుకో తెలియదు, ఐ డోంట్ నో. నేను మా ఇద్దరం కలిసి పనిచేసిన తక్కువ, కానీ బట్ ఎందుకు ఇష్టమో తెలియదు. ఫోన్ చేసేవారు, ఏ షూటింగ్లో ఉన్నావా లేకపోతే ఇంట్లో ఉన్నావా, రామ్ జగన్ గారు నమస్కారం అండి అని. ఎందుకు బాబాయ్ బూతులు తిడతారనేవాడిని నేను. అండి అంటే బిజీ ఆర్టిస్ట్ మీరు అని. సరే కాదులే బాబాయ్ అంటే షూటింగ్లో అని. అవును బాబాయ్ అని. ఎవరు డైరెక్టరు అనేవారు. పలానా డైరెక్టర్ బాబాయ్ మాట్లాడేవారు. ఆయన రెగ్యులర్గా ఆయన నాతో చెప్పేవారు. నేను ఇద్దరికీ ఫోన్ చేయటం ఇష్టం నాకు. ఒకటి రావు రమేష్ గారు, 2 నేనంట. ఓకే. వస్తాను బాబాయ్ అనేవాడిని. చాలాసార్లు వెళ్ళాను. తర్వాత వస్తానని చెప్పి తర్వాత వీలయ్యేది కాదు. నేను మర్చిపోవటం, లేదా అవుట్డోర్కి వెళ్ళటం, లేకపోతే ఇంకోటి ఏదో వర్క్ స్ట్రెస్ సంథింగ్ ఏదో. టీవీ అంటే రెగ్యులర్గా అంతే కదా సార్. అందుకని అడిగారా లేకపోతే కోపంతో వస్తానని చెప్పి రావట్లేదన్నారని ఆ తర్వాత మెల్లమెల్లగా ఫోన్ చేయటం తగ్గింది. అది కూడా చెప్తున్నా మీకు, తగ్గింది. అయినా కానీ ఆ ప్రేమ తగ్గేది కాదు. నేను ఫోన్ చేసి నేను అలా అప్పుడప్పుడు వెళ్ళటం, కానీ నా ఫ్రెండ్స్ ఎవరిని వచ్చి పలకరించడానికి. అంటే నేను ఆయనతో నేను ఎవరితోనేనండి, నాకు వేషాలు ఇప్పిస్తారు, వేషాలు ఇప్పించాలి అని ఉండదు నా రిలేషన్ ఎప్పుడు. నేను వాళ్ళకి ప్రేమ కనెక్ట్ అయితే నేను వాళ్ళతో కనెక్టింగ్ ఉంటాను. నేను ఎవరికి ఆబ్లిగేటరీ కాను. నేను ఎవరికి ఆబ్లిగేటరీ కాను. వీళ్ళతో మనకు ఉపయోగం ఉంది కదా, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, వీళ్ళ దగ్గర చాలా పెద్దోళ్ళు కదా ఫైనాన్షియల్గా, వీళ్ళతో ఎప్పుడు ఉండాలి, అట్లా ఉండదు నాది. అలా ఉన్నారు కాబట్టి యాక్చువల్గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏం చేస్తామంటే హోంవర్క్ చేసినప్పుడు ఒక గుడ్డంతా తీసుకుంటాం. ఓకే. ఎక్కడన్నా ఒక చిన్న రిమార్క్ దొరకద్దేమో, అది క్వశ్చన్గా అడగొచ్చేమో అని చెప్పి ఒక ఆశపడతాం. ఓకే. బట్ రామ్ జగన్ విషయంలో దొరకలే. అంటే దొరకటం ఇన్ ద సెన్స్ అంటే ఏం లేదండి, అందరూ ఇలా ఉంటే బాగుంటుంది అంటాను నేను. యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రఘుబాబు క్లోజెస్ట్ ఫ్రెండ్. ఐ లవ్ హిమ్ అలాట్. నాకు నేను చెప్పలేను ఎంత ఇష్టం వాడు. నేను నిజంగా చెప్తానంటే వాడు బంగారం అంటాను నేను అన్ని. తను నేను
టీవీ సీరియల్స్ వాటిలో కలిసి బోలంత వర్క్ చేసాం. ఓకే. బయట ఎంతో టైం స్పెండ్ చేసాం. అందరు కంపేర్ చేసి అడుగుతూ ఉంటారు, రఘుబాబు అంత మీ క్లోజ్ ఫ్రెండ్ రఘుబాబు అంత బిజీ అయిపోయాడు కదా మీరు సినిమా అంటే. ఇట్స్ డిపెండ్స్ అండి. అది ఇప్పుడు నేను అసలు లైఫ్లో ఎవరితో కంపేర్ చేసుకోను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మీకేం చెప్పాలి, సరే అందరికీ తెలిసిన మోస్ట్ పాపులర్ ద మెగాస్టార్ ద లెజెండ్ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు క్లాస్మేట్లు కూడా ఉన్నారు కదండి, హరిప్రసాద్ గారు ఉన్నారు, సుధాకర్ గారు కూడా ఉన్నారు. అవును. సో కంపారిజన్ చేసామనుకోండి, అరే వీళ్ళు ఏంటి పాపం ఇలా అయిపోయారా అనే ఒక థాట్ వస్తుంది మనకు. అవును. అసలు ఎందుకు కంపేర్ చేయటం? అంతే కదా, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. అంతే అంతే. ఇప్పుడు ఒక స్కూల్లో చదివిన వాళ్ళు అందరూ అయిపోతారా? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లో అందరూ అవ్వరు కదండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఇద్దరు పోలీసులు అవుతారు, ఇంకొకరు ఇద్దరు ఇంజనీర్లు అవ్వచ్చు, అట్లా ఉంటుంది. బట్ ఎవరి వరకు వాళ్ళది అంతే, దట్స్ ఆల్. లేదు ఎవరితో మనం కంపేర్ చేసుకుని లేకపోతే ఎక్కువ అదేంటి అన్నాం అనుకోండి, మనకు రోగాలు వస్తాయి. మానసిక రోగాలు వస్తాయి, అసూయ పెరిగిపోద్ది, కరెక్ట్. మన ఆరోగ్యం పాడైపోతుంది, హ్యాపీగా ఉండలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అదంతా హ్యాపీగా ఏముందనుకో తీసి బయటపడేయటం, ఈ చెత్త ఉంటే లోపల చెత్త. మంచి ఆర్టిస్ట్తో పాటు మంచి ఫిలాసఫర్ కూడా ఉన్నారు మీలో. అంటే అది ఫిలాసఫీ అని తెలియదు కానీ నాకు, బట్ హ్యాపీ అట్లా ఉండాలి. సూపర్ సార్. ఐఎమ్ బ్లెస్డ్. నేను బాగా ఎక్కువ సంతోషించేది ఏంటంటే నా వైఫ్ అండ్ నా పిల్లలు, నా పేరెంట్స్, నేను పెరిగిన ఎవరైతే నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారో నేను ఒకటే కోరుకుంటానండి, ఇంకో జన్మ అంటూ ఉంటుంది అంటారు కదా, ఇంకో జన్మ అంటూ ఉంటే నా కొత్త వాళ్ళు, నేను ఇంకో పెద్ద ముఖేష్ అంబానీ అయిపోవాలి, లేకపోతే ఇలాన్ మస్క్ లాగా పుట్టాలి, లేకపోతే ఇంకోటి జేమ్స్ కెమెరూన్ లాగా పుట్టాలి, లేకపోతే హాలీవుడ్లో స్టార్ లాగా పుట్టాలని కోరుకోను. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడైతే ఎవరైతే నా శ్రేయోభిలాషులు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండాలని కోరుకుంటాను. వైఫ్, ఎస్, నెక్స్ట్ జన్మలో కూడా వైఫ్, పిల్లలు వాళ్ళే, నా ఫ్రెండ్స్ వాళ్ళే, రఘుబాబు వాళ్ళే, సాయి కుమార్, శ్రీకాంత్, అలీ, వీళ్ళే. ఎంత బాగుంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అంతే. ఎవరైతే ఉన్నారో మళ్ళీ రామ్ గోపాల్ వర్మ, లేదా మళ్ళీ కృష్ణవంశీ, మళ్ళీ శ్రీకాంత్ వదిన, అంత అద్భుతంగా ఉంటుంది కదండి. సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇదే పాజిటివ్ మైండ్తో మళ్ళీ పెద్ద పెద్ద సినిమాల్లో మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాగో మీరు టీవీ సెట్ చాలా బిజీ ఆర్టిస్టు, చాలా పెద్ద స్టారు, ఇక్కడ కూడా మళ్ళీ మీ మార్కు పడాలి. మీరు కోరుకుంటున్నారు కాబట్టి చెప్తున్నా, ఇది శ్రీకాంత్ వదిలే గారి సినిమా కాకుండా, నాని గారి సినిమా కాకుండా ఒక 4 సినిమాలు చేయబోతున్నానండి. సూపర్. ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ అవుతున్నారు మెల్లమెల్లగా. ఈ మంత్లో 2, వచ్చే నెల 1, జనవరిలో 1 అట్లా స్టార్ట్ కాబోతున్నాయి. తప్పకుండా. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. మళ్ళీ మనం మీరు చెప్పిన సినిమా రిలీజ్ అయినాక ఓ మంచి ఇంటర్వ్యూ పెట్టుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.